పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి ముక్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంతర్యామి అధికరణము. ఇందులో ఈశ్వరుణ్ణే దగ్గర అంతర్యామి అంటారు. ఈశ్వరుడు చైతన్యం ఎక్కువ, ఉపాధి తక్కువ. ఈశ్వరుడి చైతన్య ఉపాధి తక్కువ అంటే ఒకటే ఉపాధి, మాయా ఉపాధి. మీదంతా చైతన్యమే. కానీ అంతర్యామి బ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ చైతన్యం తక్కువ, ఉపాధులు ఎక్కువ. ఎందుకంటే సృష్టి అయినటువంటి ప్రతిదీ ఒక ఉపాధి. దాని లోపల ఉండి ఆ ఈశ్వరుడు దాన్ని నియమిస్తూ ఉంటాడు. దాన్నే అంతర్యామి అన్నారు. ఇక్కడ ఈ అంతర్యామిని పూర్వపక్షి మా సాంఖ్యుల ప్రధానము, లేకపోతే అనిమాద ఐశ్వర్యాలు పొందినటువంటి ఒక పెద్ద యోగి అని చెప్పచ్చు అంటాడు. అంటే అప్పుడు సిద్ధాంతి చెప్తాడు, అలా కాదు, ఈ అంతర్యామి పరబ్రహ్మ స్వరూపమే. ఎందుకంటే వెనకటి సూత్రంలో చెప్పారు, తద్ధర్మ వ్యపదేశాత్. ఆ అంతర్యామి యొక్క ధర్మాలు చెప్పారు కనుక అంతర్యామి అమృత అన్నారు. ఏదైతే అందరి శరీరంలో ఉందో, దేన్నైతే నడిపిస్తోందో అది అమృత అన్నారు. అందుకని ఈ అమృతత్వం, అమరణ ధర్మత్వము పరమాత్మకి తప్ప ఇంకెవరికి లేవు. అందుకని ఈ అంతర్యామి పరమాత్మయే. తర్వాత స్తోత్రం చెప్తున్నారు, నచ స్మార్తం అతద్ధర్మాపి లాభాత్. స్మార్తం అంటే స్మృతిలో చెప్పింది. ఎందుకంటే వాడు అన్నాడు ప్రధానము అన్నాడు. ప్రధానం వేదం కాదు, స్మృతి. ఆ స్మృతి కూడా వేదానికి అనుసారం కాదు. వాళ్ళకి తోచింది ఏదో రాసుకున్నారు సాంఖ్యులు, దాని స్మృతి అన్నారు. నువ్వు చెప్పిన స్మృతిలో ఉన్న ప్రధానం కాదు. ఎందుకని? చైతన్యం యొక్క ధర్మాలు అక్కడ చెప్పలేదు. తద్ధర్మాపి లాభాత్ అంటే తద్ధర్మోపదేశాతని ముందు సూత్రంలో చెప్పారు. ఆ అంతర్యామి ధర్మాన్ని చెప్పారు అని అలా చెప్పలేదు. అందుకని నా తద్ధర్మోపదేశాత్ అతద్ధర్మోపదేశాత్. అక్కడ వ్యపదేశాత్ అన్నారు, ఇక్కడ అభిలాపాత్ అన్నారు. రెండింటికి ఒకటే అర్థం. అలాగే చెప్పారు కనుక అది. అప్పుడు సూత్రార్థం చెప్తున్నారు, ఈ ప్రధానము అంతర్యామి కాగలదు. ఎందుకనగా ప్రధానముకైన భిన్నమైన చైతన్యంలో ఉన్న ద్రష్టృత్వము స్వతృత్వాది
అదే ద్రష్ట, అదే శ్రోత, అదే మంత అని చెప్తారు. ఇంకోటేమీ లేదు. నీ జడమైనటువంటి ప్రధానములో ద్రష్టత్వము, శ్రోతత్వము, మంతత్వము లేదు. అందుకని నీ ప్రధానము కాదు అని చెప్తారు. సాంఖ్య బుద్ధిలో కల్పించబడిన ప్రధానము అంతర్యామి పదమునకు అర్థము కాదు. ఎందుకని ప్రధానము కన్నా భిన్నమైన పరమాత్మ కొరకు ఈ ధర్మములు అనగా అదృష్టో ద్రష్ట, శ్రోత శ్రోత అని పరమాత్మ ధర్మం చెప్పారు. అంతర్యామి ఇతరుల చేత చూడబడదు. అద్రష్ట అందరినీ చూస్తుంది. అశ్రోత వీళ్ళు వాళ్ళు దాని గురించి వినలేరు. అది అందరి మనస్సులో జరుగుతున్న విచారాలు కూడా తెలుసుకోగలరు. ఇది అంతర్యామి పరమాత్మ చైతన్యం. కానీ ఈ ధర్మాలు జడమైనటువంటి నీ ప్రధానంలో లేవు కనుక ఈ అంతర్యామి ప్రధానం కాదు, పరమాత్మ. తర్వాత సూత్రం చెప్తున్నారు. శరీరస్య ఉభయేపి భేదేనైనమధీయతే. అనిమాది అష్టసిద్ధులు, అనిమాది ఐశ్వర్యాలు ఉన్నటువంటి యోగి అన్నాడు వాడు. రెండో వికల్పం ప్రధానం కాదు అంటే రెండో వికల్పం తీసుకున్నాడు. యోగి జీవుడు. ఆ జీవుడు ఈ పరమాత్మ కాలేడు. ఎందుకని ఆ జీవుణ్ణి, ఆ పరమాత్మని వేరువేరుగా ఉపదేశం చేశారు. అందుకని భేదేన ఏనమధీయతే శరీరస్య ఉభయేపి. శారీరస్య, శారీరం అంటే జీవుడు, ఉభయేపి రెండు శాఖల్లోనూ, కాను శాఖము, మాధ్యమిక శాఖము. భేదేన మధీయతే పరమాత్మ కన్నా భిన్నముగా దీన్ని అధ్యయనం చేస్తున్నారు. కనుక ఈ జీవుడు పొందేటువంటి వాడు, పరమాత్మ పొందబడే. ఈ భేదం ఉండడం మూలాన ఇక్కడ అనిమ ఐశ్వర్యాలు పొందినటువంటి జీవుడు ఈ అంతర్యామి కాజాలడు. జీవుడు కూడా అంతర్యామి కాదు. బృహదారణ్యకంలోని కాను శాఖము, మాధ్యమిక శాఖము అంతర్యామి ద్వారా జీవుడు నియమింపబడతాడు. అంతర్యామి కన్నా జీవుని భిన్నముగా చెప్పుతున్నది. అధిదైవాది శృతుల్లో చెప్పిన అంతర్యామి పరమాత్మ అని సిద్ధమవుతున్నది. అధిదేవాలంటే అన్ని దేవతల్లో ఉన్నది అంతర్యామి పరమాత్మ అని అంతర్యామి బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో చెప్పారు. అదంటున్నాడు అధిదైవాది శృతుల్లో చెప్పిన అంతర్యామి. తర్వాత ఇంకో చోట చెప్తా యో విజ్ఞానే తిష్టం. విజ్ఞానం అంటే జీవుడు. జీవుడు లోపల ఉండి, జీవుడు శరీరమే వాడు శరీరము, జీవుడికి వాడు లోపల ఉన్నాడని తెలియదు. జీవుడిని లోపల ఉండి నియమిస్తున్నాడు, కానీ జీవుడు తెలుసుకోలేడు. అది అంతర్యామి అని చెప్తారు. జీవుని లోపల నుండి నియమించచ్చు అను కాను శాఖల్లో. యా ఆత్మని తిష్టం, జీవుని ఆత్మలో ఉండి ఆ జీవుని నియమిస్తున్నాడు.
దాన్ని నడిపించును అని ఆత్మలో సిద్ధమై ఉంది, దాన్ని నడిపించును. మాధ్యంధిన శాఖలో కూడా 5 కాను శాఖల్లో చెప్పారు. అంతర్యామి కన్నా భిన్నముగా జీవుని చెప్పుతున్నది. జీవుడు అంతర్యామి కన్నా భిన్నము. ఈ శాఖ అంటే ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు మనకి దొరికేది భాష్యకారు రాసింది కాణ్వ శాఖ మీద భాష్యం. ఈ మాధ్యంధిన శాఖ అంటే ఆ శాఖలో కొంచెం కొంచెం కొన్ని పదాలు వేరుగా ఉంటాయి. అసలు ఈ శాఖ అంటే ఏమిటి అంటే వేదాలకి దగ్గర 1180 శాఖలో లేకపోతే 1008 శాఖలో ఉన్నాయి. ఇప్పుడు అన్ని శాఖలు దొరకట్లేదు, కానీ కొన్ని శాఖలు దొరుకుతున్నాయి. అలాగే ఇప్పుడు మనం చదువుతున్నది ఈశావాస్యం కాణ్వ శాఖం. ఆ మాధ్యంధిన శాఖలో ఒక 3-4 పదాలు వేరుగా ఉంటాయి, అంతే తేడా. అందుకని ఇక్కడ వ్యాసుల వారు అంటున్నారు 2 శాఖల్లో కూడా ఆ జీవుడు పరమాత్మ కన్నా వేరని చెప్పారు. అంతర్యామి కన్నా భిన్నముగా జీవుని చెప్పుచున్నవి. భూమి మొదలగు వాని వల్లే జీవుని ఆధారముగాను నియమింపబడు వానిగాను చెప్పుతున్నది. జీవుడి శరీరం ఆధారము అంతర్యామికి, లోపల ఉండి నియమిస్తూ ఉంటాడు. అందుకనే భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ్యం తిష్టతి రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ అన్నారు. ఆ యంత్రాలని లోపల నుంచి నడిపిస్తున్నట్టుగా ఈ జీవరాశులందరినీ, ఆ దేవతలని, వీళ్ళందరినీ ఒకడే నియామకుడు అన్ని బ్రహ్మాండాల్లో. వాడు ఆ నియమించబడేవాడు దేవత కానీ, మనుష్యుడు కానీ, జంతువు కానీ, జడ పదార్థం కానీ, ఏదైనా కానీ. ఈ జడ పదార్థాలకు కూడా ప్రారంభం ఉంది. ఒక రాయి, రప్ప, చెట్టు, అవి కూడాను. వాటిని కూడా నడిపించేది ఆ పరమాత్మ. అత్యంత ఉత్కృష్టమైన పాపం చేస్తే వాళ్ళు జడమవుతారు. రాయి, రప్ప, చెట్టు ఇలాంటివి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆ జీవుని నియమించేవాడు పరమాత్మ. ఒకే దేహంలో 2 ద్రష్టలు ఉండరు అని చెప్పరాదు. 2 ద్రష్టలు అంటే ఒకటి పరమాత్మ, ఒకటి జీవుడు. అసంభవం కాదు 2 ద్రష్టలు ఉండుట. అవిద్య వలన సంభవించిన కార్యకరణ రూపమైన ఉపాధి ద్వారా ద్రష్టలందు భిన్నత్వము, పారమార్థిక దృష్టిలో ద్రష్టుల ఏకత్వము చెప్పింది. ఎన్ని ఉపాధులున్నాయో అంతమంది ద్రష్టలు. అది ఉపాధి ద్వారా అజ్ఞానం వల్ల. కానీ పారమార్థిక దృష్టితో చూస్తే అందరిలో ఉన్నటువంటి ద్రష్ట, చూసేటువంటి వాడు ఒకడే. పరమాత్మ ఒకడే. అయినను ఘటాకాశం, మహాకాశం వల్ల ఉపాధుల ద్వారా భేద వ్యవహారం ఉండను. ఈ భేద వ్యవహారంలో ఉంటుంది. పారమార్థిక దృష్టిలో ఏమీ ఉండదు. అంతా ఆ చైతన్యంతో కప్పబడి ఉంటుంది. ఈశావాస్యమిదగ్గం సర్వం. అందుకని
ఎత్ర తస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేన కంపశ్యేత్. ఎత్ర అంటే యస్మిన్ కాలే, లేకపోతే ఎవడిలో ఎక్కడ, తస్య సర్వం ఆత్మైవ అభూత్ వాడి ఆత్మ సర్వాత్మ అయినప్పుడు, ఒకటే ఆత్మ అయినప్పుడు, సర్వాత్మ అంటే ఒకటే ఆత్మ, తత్ కేన కంపశ్యేత్ ఆత్మ దేని ద్వారా దేన్ని చూస్తుంది అంటారు. జ్ఞానస్థితి యందు పురుషునికి సర్వము ఆత్మయే గును. అప్పుడు ఎవడు ఎవరిని చూసును, ఒకడే ఉంటే ద్రష్టాదృశ్యం రెండు ఉండవు, ఒకడే ద్రష్ట ఉంటాడు. భేద అభేద వ్యవహారం కనిపించింది. పారమార్థిక దృష్టితో అభేదము, వ్యవహారిక దృష్టితో భేదము. ఆదిదేవాదుల్లో పరమాత్మని అంతర్యామిగా చెప్పింది. అందుకని ఈ అద్వైతాదులో దేవతాదులన్నిటిలోనూ అంతర్యామి చెప్పింది అది పరమాత్మే. నీ ప్రధానం కాదు, విశేషం తపస్సు చేసి అష్టసిద్ధులు పొందిన యోగి కాదు అన్నది నిశ్చయం చేశారు. ఇప్పుడు ముందు అధికరణం అదృశ్యత్వాధికరణము. పూర్వములో పృథివ్యాం తిష్టన్ పృథివీన వేద ఎం పృథివ్యాం అంతరో యమేతి ఇదంతా చెప్పారు. భూమి లోపల ఉంది, భూమి శరీరమే వాని శరీరము, భూదేవికి వాని గురించి తెలియదు, ఆ భూదేవిని లోపల వచ్చినట్టు ఇదంతా అంతర్యామ బ్రాహ్మణులు చెప్పారు. చక్షురి తిష్టన్ అలాగే కన్నులో ఉన్నటువంటి పురుషుడు అది కూడా చెప్పారు. స్థానాది ఉపదేశాచ స్థానం వేరైనా ఒకటి సూర్యుడిలో, ఒకటి కంటిలో, లోపల ఉన్నటువంటి చైతన్యం ఒకటే అంతర్యామి. ఇప్పుడు ఈ చెప్పిన దాని మీద ఆక్షేపం చేస్తున్నాడు. ఆక్షేపం చేసి సమాధానం చెప్పడం ఎదుకన్నా ఆరంభం అంటే ఆక్షేప సంగతి. నిమిత్త కారణం మాత్రమే ఇతడు చెప్పుతున్నారు అంటాడు. అంటే ఆ పరమాత్మ ఈ జగత్ సృష్టికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. కుమ్మరి కుండ చేయడానికి నిమిత్త కారణం. కుమ్మరి తీసుకున్న మట్టి ఉపాదాన కారణం. ఈ సూత్రంలో ఉపాదాన కారణం గురించి చెప్పట్లేదు, నిమిత్త కారణం గురించి చెప్తున్నాము అంటారు. అది ఎత్ర నీ విషయం. తద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభవం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. ఇది ముండగోపనిషత్తులోని మంత్రం. తద్రేశ్యం అది జీవుడికి ఉన్న ఇంద్రియాల ద్వారా దాన్ని చూడలేము, జ్ఞానేంద్రియాల ద్వారా. అగ్రాహ్యం కర్మేంద్రియాల ద్వారా దాన్ని పట్టుకోలేవు. దాని గోత్రం లేదు, ఒక వర్ణం లేదు, కన్నులు లేవు, చెవులు లేదు, కాళ్ళు చేతులు లేవు. నిత్యము వికాలాబాధ్యము ఎల్లప్పుడు ఉండేది. విభూ వ్యాపకము, సర్వగతం అన్ని చోట్ల అదే వ్యాపించి ఉంది. సుసూక్ష్మం అత్యంత సూక్ష్మమైనది. అవ్యయం నవ్యతి అది ఎప్పుడు మారదు, ఒకటేలాగా ఉంటుంది. అది భూతయోనిం
ఈ సృష్టికి భూతాలన్నిటికీ కారణం. పరిపశ్యంతి ధీరాః, ధీర పురుషులు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. దీన్ని ఈ చెప్పిన లక్షణాలున్న సర్వాంతర్యామి పరమాత్మ. ఈ వాక్యం ఇక్కడ విషయం. మరి సంశయం ఏమిటి? మళ్ళీ మొదలు. ముందే చెప్పాను, ఈ సాంఖ్యవాది గడిగడికి వస్తూ ఉంటాడు. ఈ భూతాలకి కారణము ప్రధానమా జీవాత్మయా పరమాత్మయా అని మళ్ళీ సంశయం. పూర్వపక్షం, భూత యోని ఉపాదాన కారణము వలన ప్రధానము అనవచ్చును. ఇది ప్రధానము. వాడు జడమన్నాడు, జడమను నువ్వు కొట్టేశావు. ఉపాదాన కారణం జడవచ్చు. కొండకి మట్టి ఉపాదాన కారణము. అలాగే జగత్తంతా జడమయము, అందుకని జడమైనటువంటి ప్రధానము ఉపాదాన కారణము కాగలదు అంటారు. జీవాత్మ కూడా నిమిత్త కారణం ఒకటి వలన భూతి అని కాగలదు. జీవాత్మ నిన్న చెప్పాను, జీవుల కర్మ, వాళ్ళ కర్మ యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి ఈ జగత్తుని పరమాత్మ సృష్టి చేశాడు. అలాగా జగత్ సృష్టికి జీవుడు కూడా కారణం అవుతాడు అంటాడు. ఈ ప్రధానం కానీ జీవుడు కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అంటాడు వాడు. అప్పుడు సిద్ధాంతం సర్వజ్ఞత్వాలు ధర్మములు చెప్పుటం వలన భూతియోని పరమాత్మని అర్థం చెప్పుటే ఉచితము. సర్వజ్ఞత్వం, సర్వజ్ఞ అన్నప్పుడు ఇది రెండు విధాలుగా అర్థం చెప్తారు. సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. ఎవడు ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పోతాడు, ఏ పని చేస్తాడు, ఎంత డబ్బు సంపాదిస్తాడు, ఏ ఏ పనులు చేస్తాడు, ఇవంతా కూడా పుట్టే ముందు జీవుడికి రాసి ఉంటుంది. అందుకని ఎక్కువగా చదువుకున్న వాళ్ళు మూర్ఖులాగా తిరుగుతూ ఉంటారు డబ్బు లేక. ఏమి చదువుకోని వాడు ఏ వ్యాపారం ఏదో చేసి తెగ డబ్బు సంపాదిస్తాడు, దర్జాగా ఉంటాడు. అందుకని లిఖితం నువ్వు చేసిన కర్మలకు అనుసారము నీకన్నీ లభిస్తూ ఉంటాయి. అందుకని నువ్వు ఎక్కువ కావాలంటే రాదు. వాడు సర్వజ్ఞుడు, సర్వం జానాతి. నువ్వు ఎక్కడ పుడతావు, ఎక్కడ పోతావు, ఎంత చదువుతావు, ఏం పని చేస్తావు, ఎంత సంపాదిస్తావు అంతా ముందే రాసి ఉంటుంది. ఎప్పుడో గర్భస్థ శిశువుకి. అందుకని వాడిని సర్వజ్ఞుడు అన్నారు. సర్వం జానాతి సర్వస్య. ఆ పరమాత్మ ఉపాదాన కారణం కనుక మట్టితో చేసిన కుండలన్నీ మట్టితోనే ఉంటాయి. అలాగా ఆ పరమాత్మ ఈ జగత్తుకి ఉపాదాన కారణం. అందుకని సర్వస్య, ఆయన సర్వరూపుడు, తర్వాత జ్ఞాన స్వరూపుడు. అందుకని కూడా సర్వజ్ఞుడు అంటారు. ఈ సర్వజ్ఞత్వము చెప్పారు కనుక ఈ భూతియోని పరమాత్మ. ఎందుకని దివ్యో హ్యమూర్త పురుష, ఆ దివ్యుడు పురుషుడు, దివ్య పురుషుడు ఆకారరహితుడు, నిరాకారుడు, నిర్గుడు కానీ ఉన్నాడు. దివ్యత్వాది గుణములు చెప్పడం వలన జీవుడు భూతయోని కాదు.
అక్షరాత్ పరతః పరః. అక్షరం అంటే నక్షరతీయత అక్షరం. మాయ అనొచ్చు, వీరణ గర్భుడు అనొచ్చు. దానికన్నా ఆవల ఉన్నవాడు ఆ నిర్గుణ నిరాకార పరమాత్మ. అక్షరం అనగా అవ్యాకృతం. ఇప్పుడు సృష్టికి ముందు మాయాశక్తి బయటికి రాదు. సృష్టి సంకల్పం చేసినప్పుడు పరమాత్మ ఆ మాయ బయటకు వచ్చి ఈశ్వరుడు అవుతాడు. ఆ ఈశ్వరుడు ఈ ప్రపంచానికి కారణ స్వరూపుడు. ఆ కారణ స్వరూపంలో ఉన్నప్పుడు వానికి ఈ నామరూపాలున్న ప్రపంచం వానిలో ఉంది, కానీ అది ప్రకటన కాలేదు, అవ్యక్త రూపంలో ఉంటుంది. దాన్ని అవ్యక్తము ఉంటారు. నామరూపాలు ప్రకటమైన తర్వాత దాన్ని వ్యక్త స్వరూపము ఉంటారు. అందుకని అక్షరము అనగా నామరూపములు ప్రకటము గాని ఆ ఈశ్వరుడు అని చెప్పచ్చు. అవ్యాకరమైన పేరుగల సర్వవికారములకు ఆశ్రమైన పరమేశ్వరుని అక్షరం అవలంబించిన వానికే ఆవరణమైన భూత సూక్ష్మమే. ఆ పరమేశ్వరునికి ఆవరణమై ఉన్నది మాయ. లేకపోతే భూత సూక్ష్మాలు. భూత సూక్ష్మాలు ఇంకా స్థూల రూపంలోకి రాలేదు, నామరూపాలు లేవు. ఉత్పత్తి ముందు బీజమునందు అంకురం వలె పరమేశ్వరుని పంచభూతములే అక్షరములు అనబడును. అది ఉత్పత్తికి ముందు బీజమునందు అంకురం వలె. బీజం కనిపిస్తుంది, లోపల అంకురం కనిపిస్తుంది. పరమేశ్వరుని పంచభూతములే అక్షరములు అనబడును. ఇవి వినాశం లేని ఈ సూక్ష్మభూతాలు వినాశం లేని ఆ అక్షరము కన్నా పరమైన వాడే పరమేశ్వరుడు. అంటే అక్షరము అంటే అవ్యాకృతము, భూత సూక్ష్మము, బీజముకు అంకురము వంటిది. నామరూపరహితం. ఎక్కువగా అవ్యక్తం అంటే నామరూపరహితం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ 4 ఉన్నది అక్షరం. దానికన్నా ఆవల అక్షరాత్ పరతః పరః అంటే ఇదంతా కారణమైన ఈశ్వరుడిలో ఉంటుంది. అందుకని ఒక చోట ఈ అక్షరం అంటే మాయను కూడా చెప్పారు భగవద్గీతలో. అక్షరము అన్నది ఒకటే పదము. మరి దానికి ఒక చోట ఒకలాగా, ఒక చోట ఒకలాగా, ఒక చోట ఒకలాగా అర్థం చెప్తూ ఉంటారు. ప్రసంగానుసారము ఎక్కడ ఏ అర్థం చెప్పారు అన్నది అది గురువులే చెప్తారు. నువ్వు ఎన్నిసార్లు చదివినా నీకు బోధపడదు ఇక్కడ ఇలా ఎందుకు చెప్తాను. అందుకని ప్రసంగానుసారం చెప్తారు కనుక ఈ వేదాంతం గురువుల దగ్గరికి వెళ్ళే చదవాలి. పుస్తకం దొరికింది బాగా రాశారని చదువుకోకూడదు అని చెప్తారు. అది ఈ అక్షరతత్వం. దీనికి నాశనం లేదు. ఎందుకని అది అనాది. ఈ అక్షరం కన్నా పరమైన వాడు పరమేశ్వరుడు. అక్షరాత్ పరత పర. అక్షరాత్ పంచమి అక్షరం కన్నా పరత పర దానిపైన ఉన్నవాడు పరమేశ్వరుడు. ప్రధానము కన్నా భిన్నముగా నువ్వు ఈ ఉపాదాన కారణం ప్రధానము అన్నావు, దాన్ని మాయా అన్నావు. సరే బాగానే ఉంది, అది జడము. కానీ మా సూత్రులు ఏం చెప్పారు? ఆ మాయ కన్నా అవతల ఉన్నది పరమేశ్వరుడు ఉన్నారు. అందుకని నీ ప్రధానము ఈ అదృశ్యత్వాది గుణాలు ఉన్నది చెప్పక కాదు. ప్రధానం కన్నా భిన్నం భూతియోని కనుక ప్రధానం కూడా భూతియోని కాదు. పరమాత్మనే అంతర్యామి రూపంలో ఉపాస్యమని చెప్పబడుతుంది. అన్నిట్లో ఉన్నటువంటి ఆ చైతన్యం అదే పరమేశ్వరుడు. అది ఉపాసన చెయ్యాలి.
నీ జడమైనటువంటి ప్రధానాన్ని చైతన్యమైనటువంటి పురుషుడు జడమైన దాన్ని ఉపాసన చేయడు. ఒక చెట్టు, చామ, గొడ్డు, కోదము, రాయి, రప్ప వీటిల్లో ఉపాసన చేస్తున్నాడు అంటే ఆ రాయిని ఉపాసన చేయడు. ఆ రాయిలో పరమాత్మను చూసి దాన్ని ఉపాసన చేస్తాడు. అందుకని ఈ డిస్కషన్ కూడా ఆఖరిలో అక్కడ వస్తుంది. అన్ని చోట్ల చైతన్యాన్ని చూసి ఉపాసన చేస్తాను. ఈ అంతర్యామిలో ఉన్నటువంటి పరమేశ్వరుడే ఉపాస్యము. అంటే నీ ప్రధానము కాదు, ముఖ్యం ఏమిటి? నువ్వు గడిగడికి ప్రధానం అంటావు, అది కాదు. అలాగే జీవుడు కూడా కాదు. ఇప్పుడు వైయాసిక న్యాయం కాదు. భూతయోనిం ప్రధానం వా జీవో వా యది వా ఈశ్వర ఆద్య పక్ష ఉపాదాన నిమిత్తత్వాభిధానత ఈశ్వరో భూతయోని స్యాత్ సర్వజ్ఞత్వాది కీర్తనా దివ్యాజుక్తేర్ న జీవః స్యాత్ న ప్రధానం విలోక్తితః. భూతయోని ప్రధానమా జీవుడా లేక పరమేశ్వరుడా అంటే ఉపాదాన నిమిత్త కారణాలు అవ్వడం మూలాన ప్రధాన ఉపాదాన కారణము జీవుడి నిమిత్త కారణం ఈ జగత్తుకి. ఇలాగా జీవుడి కర్మల వల్ల ఈ సృష్టి చేయబడింది కనుక అలాగా ఈ రెండు చెప్పారు కనుక ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకో, లేకపోతే మా ప్రధానం అని చెప్పు అని అంటాడు. అంటే అప్పుడు సిద్ధాంతి అంటున్నాడు, ఈశ్వరో భూతయోనికి, ఈ భూతాలకి కారణం ఈశ్వరుడు. ఎందుకని? సర్వజ్ఞత్వాది కీర్తనాథ్, ఆ ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడు అన్నారు. దివ్యాత్ ఉత్తేహే, తర్వాత ఈ దివ్యత్వం చెప్పారు కనుక జీవుడు కాదు, ప్రధానం కూడా కాదు, భేదం చెప్పారు కనుక. ఎందుకని? ఉపాదాన కారణానికన్నా వేరేటువంటి నిమిత్త కారణం చెప్పారు, అక్షరాత్ ప్రతపరని. అందుకని సర్వజ్ఞుడైన ఈశ్వరుడే ఇక్కడ భూతయోని, నీ ప్రధానం కాదు, జీవుడు కాదు. తదవ్యం యత్ భూతయోని పరిపశ్యంతి ధీరాః. ఇందులో చెప్పిన భూతయోని ప్రధానమా జీవుడా లేక ఈశ్వరుడా? భూతయోని తద్ అవ్యయం యద్ భూతయోని పరిపశ్యంతి ధీరా. ధీర పురుషులు అవ్యయం మారనటువంటి ఈ భూతాలకన్నిటికీ కారణాన్ని చూస్తారు. ఈ కారణం ప్రధానమా జీవుడా ఈశ్వరుడా? యోని శబ్దము, కారణవాచైన యోని శబ్దము ఉపాదాన కారణం కానీ నిమిత్త కారణము కానీ ఏదైనా తీసుకుంటాడు. జగద్రూపులో పరిణామం చెంది ప్రధానము జగత్తును ఉపాదాన కారణం. ప్రధానం జడం కనుక ఉపాదాన కారణం భూతయోని అంటాడు. భూతాలకి కారణం, భూతాలన్నీ జడం, దానికి కారణం అది అది జడం అవుతుంది. ధర్మముల ద్వారా జగత్ ఉత్పత్తి జీవుడి నిమిత్త కారణం. జీవుడి ధర్మాలు, ఆ పుణ్యపాపాలు, వాటి ద్వారా ఉత్పత్తి జగత్ ఉత్పత్తికి నిమిత్త కారణం జీవుడు. భూతయోని ప్రధానం కానీ జీవాత్మ కానీ అర్థము. ఇది పూర్వపక్షం. అప్పుడు సమాధానం, యస్ సర్వజ్ఞ సర్వవిత్. సర్వజ్ఞ అన్నీ తెలుసు, సర్వవిత్ ఆయన విశేషంగా కూడా అన్నీ తెలుసు. ఇప్పుడు చెప్తాను, ఏ జీవుడు ఎక్కడ పుడతాడు,
ఎక్కడ చేస్తాడు, ఇలాంటివన్నీ ముందే నిర్ణయించి ఉంటుంది. దీనికి సర్వవిత్ సర్వం జానాతి ఇది సర్వవిత్ అంటే ఒకసారి నారదుడు సముద్రం ఒడ్డు నడుస్తున్నాడు. వాడికి ఒక పుర్రె దొరికింది. ఆ పుర్రె మీద రాసి ఉంది సముద్ర ఒడ్డున తెస్తాడు, తరువాత 3 వంతులు బ్రహ్మలోక ప్రాప్తి కలగవచ్చు వీడికి అని. నారదుడు చదువుతాడు. చదివి ఈ బ్రహ్మగారికి తల పాడైపోయింది, ఇలా ఎలాగ రాశాడు అని ఆ పుర్రెని తన కండువాలో పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. ఏమిటి ఇలా రాశావు, వాడు సముద్ర ఒడ్డునే చచ్చాడు, వాడు మరి అక్కడే ఉన్నాడు కదా, నువ్వు ఇలా రాశావు ఏంటి బ్రహ్మలోక ప్రాప్తి అని. అప్పుడు బ్రహ్మగారు చెప్తారు, ఒరే వెరివెధవా, ఆ పుర్రను నువ్వు తీసుకొచ్చావు ఇక్కడికి, దాంతో పాటు ఆ జీవుడు కూడా ఇక్కడికి వచ్చేసాడు అంటాడు. దాన్ని సర్వవిత్ అంటారు. అన్నీ తెలుసు. అందుకని సర్వజ్ఞత్వం. సామాన్యంగా అన్నీ తెలుసు, విశేషంగా కూడా తెలుసు అన్ని. సర్వనేతృత్వము, అందరినీ నడిపించేవాడు. ఒకడే నేత, ఒకడే నియామకు, ఒకడే శాసనకర్త. ఆ దేవతలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా బ్రహ్మ చిహ్నములు. పరమేశ్వరుడే భూతయోని. భూతయోని దివ్యము, సర్వవ్యాపకము, జన్మరహితము అని చెప్పబడినది. ఇది దివ్యం, దేదీప్యమానం, సర్వవ్యాపకం, జన్మ లేదు. పరిచ్ఛిన్నము మరియు జన్మాల జీవుడు భౌతికని కాదు. జీవుడు పరిచ్ఛిన్నం, లిమిటెడ్. తర్వాత జన్మ మృత్యులు అన్నీ ఉన్నాయి వాడికి, అందుకని వాడు భౌతికని కాదు. అక్షరాత్ పరానుసృతిలో అక్షర శబ్దవాచ్యమైన ప్రధానము కన్నా, అంటే ఇక్కడ ప్రధానం అంటే మాయ చెప్పాలి. భిన్నము ఈ భౌతికని అనేది. వాడు ప్రధానం అంటాడు, మనం మాయ అంటాం, అంతే తేడా. అందువల్ల సాంఖ్యులో ప్రధానం అంటారు, మనం మాయ అంటాం. వాడు ప్రధానం స్వతంత్రం అంటాడు, మనం మాయ పరమేశ్వరాధీనము అంటాం. మయాధ్యక్షేణ ప్రకృతి సూర్యతేజ చరాచరం అని గీతలో చెప్పారు. నా అధ్యక్షతలో ఈ ప్రధానం, ఈ ప్రకృతి, ఈ మాయ ఇదంతా సృష్టి చేస్తుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూర్యతేజ చరాచరాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. ప్రధానభూతి యోని కాదు. బ్రహ్మ సంపూర్ణ జగత్తును ఉపాదాన కారణం మరియు నిమిత్త కారణం. అందువల్ల ఈశ్వరుడే భూతి యోని అనున్నది సిద్ధమవుతున్నది. ఇది సిద్ధాంతి చెప్పాడు. ప్రధానము కాదు, జీవుడు కాదు. ఇప్పుడు భారతీయ దేశుల వారి వ్యాఖ్య ముండకోపనిషత్తులో చెప్పిన తద్ అవ్యయం యద్భూతియోని పరిపశ్యంతి ధీర. అవ్యయము భూతియోని అంటే సర్వప్రపంచ కారణము. ఏ అక్షరము కలదో దాని వివేకవంతులు చూస్తున్నారు. అక్షరమును వివేకవంతులు చూస్తున్నారు. పరమాత్మ భూతైన శబ్దార్థమా ప్రధానమా జీవుడా అని సంశయం. ఉపాదాన నిమిత్త లక్షణార్థద్వైవాచిత్తము. యోని అంటే కారణం, అది ఉపాదాన కారణం కావచ్చు, నిమిత్త కారణం కావచ్చు. కారణం వాచి యోని శబ్దం.
అందుకని విశ్వరూపంగా పరిణమించడం వలన ఈ విశ్వమునకు ఉపాదాన కారణము ప్రధానము ఉంటాడు పూర్వపక్షి. జీవుడు ధర్మముల ద్వారా నిమిత్త కారణం ఈ జగత్తుని. ఈ రెండింటిలో ఒకదాన్ని భౌతిక సిద్ధార్థంగా గ్రహించవలేను అని పూర్వపక్షి మొత్తం. ఇక్కడ సిద్ధాంత సమాధానం. యస్ సర్వజ్ఞ సర్వవిత్. ఇప్పుడు చెప్పాను సర్వస్య సర్వం జానాతి సర్వజ్ఞ, సర్వస్య సౌజ్ఞ సర్వజ్ఞ, సర్వం జానాతి సర్వవిత్. యస్య జ్ఞానమయం తప. అది జ్ఞాన స్వరూపుడు సర్వజ్ఞుడు. తర్వాత జ్ఞానమయం తప అంటే అన్ని తెలుసుకున్నవాడు, సామాన్య రూపంగా అన్ని తెలుసుకున్నవాడు కనుక సర్వజ్ఞత్వం. విశేషంగా అన్ని తెలిసినవాడు సర్వవేది. విచార రూపమైన తపస్సు. తప విచారే. తపస్సు అంటే ముక్కు మూసుకుని చోట కూర్చోవడం కాదు. వేదాల్లో తపస్సు శబ్దం వచ్చినప్పుడు ఈ తపస్సు విచారం. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని వస్తుంది. అంటే విచారం చేసి తపో బ్రహ్మేతి విజానాత్. ఈ విచారమే బ్రహ్మ. అందుకని తపస్సు అంటే ఎండలో కూర్చోవడం, నీళ్ళల్లో కూర్చోవడం, వచ్చే పైకెత్తి కూర్చోవడం ఇవన్నీ కాదు. తప విచారే. అంటే తపస్సు చెయ్యి అంటే విచారం చెయ్యి. నిత్యం ఏమిటి అనిత్యమేమిటి ఎప్పుడు విచారం చేస్తూ ఉంది. అలాంటి విచార రూపమైన తపస్సు గలవాడు. ఇవి బ్రహ్మచిహ్నములు. అందువల్ల భూతయోని పరమేశ్వరుడే. జీవుడు భూతములకు కారణం కాజాడు. దివ్యో హెమూర్త పురుష బాహ్యాభ్యంతరో అజహ అని ముడకోపనితో చెప్తారు. ఈ జగత్కార పురుషుడు సర్వప్రకాశ స్వరూపుడు, నిరాకారుడు. జగత్కారణము సర్వప్రకాశం, నిరాకారము, లోపల బయట వ్యాపించున్నవాడు, జన్మ లేనివాడు. లోపల బయట వ్యాపించి ఉండుట జన్మరాహిత్యము వినబడటం వల్ల పరిచ్ఛిన్నమైన జన్మాదులు గల జీవుడు భూతియోని కాజాలడు. ఎందుకని పరిచ్ఛిన్నం. ప్రధాన భూతియోని చెప్పుడు ఇత్యుక్తం కాదు. ఎందుకని అక్షరాత్ పరద పర. ఆ మాయ కన్నా ఆవల. అంటే ఇప్పుడు జడము ప్రధానం. ఒక జడ వస్తువు నడిపించాలి అంటే వెనకాల చైతన్యం ఉండాలి. ఉదాహరణకి కంప్యూటర్ జడం, దాన్ని చేసిన వాడు దాన్ని నడిపించేవాడు చైతన్యం. చూడు కంప్యూటర్ అంతా చెప్తోంది కదా అంటే అంతా ముందు ఫీడ్ చేసి ఉంది, అందుకనే చెప్తోంది. లేకపోతే అదేం చెప్తుంది వాళ్ళకాడు. అందుకని ఆ కంప్యూటర్ని నడిపించేవాడు చేసిన వాడు వెనకాల చైతన్యం. అలాగే మిసైల్స్ ఉన్నాయి. అది బలానా చోట పడుతోంది అంటే దాంతో అదే పడుతోందా? దాన్ని చేసినవాడు నడిపించేవాడు చైతన్యం వెనకాల ఉన్నాడు. అదేవిధంగా ఈ జడ స్వరూపమైనటువంటి ఈ ప్రపంచాన్ని చేసి నడిపించేవాడు చైతన్యము. ఆ ప్రధానము కాజాలదు. ఎందుకంటే అక్షరాత్ పరతత్పర. అక్షరాత్ వాచ్యమైన ప్రధానము కన్నా భిన్నముగా భూతయోనిని చెప్పింది. అందువల్ల భూతయోని ఈశ్వరుడే. ఇప్పుడు అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే. ఇది సూత్రం. ఏంటంటున్నాడు? అదృశ్యత్వాది, అదృశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం అని చెప్పారు. ఈ గుణాలు అదృశ్యత్వాది గుణకు ఈ ధర్మాలు చెప్పిన వలన ప్రధానము కానీ జీవుడు కానీ కాదు,
పరమేశ్వరుడే భూతయోని అనేది అర్థం అవుతుంది. ఎత్తద్ అదృశ్యం, అదృశ్యత్వాది గుణములు గలవాడు పరమాత్మ. భూతములకు కారణం ప్రధానం కాదు, జీవుడు కాదు. ఎస్ సర్వజ్ఞ సర్వవి, ఎందుకంటే ఆ పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వవేత్త. సకల పదార్థం సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానము కలవాడు. భూతయోనికి సర్వజ్ఞత్వాది పరమేశ్వరుడు గుణములు నిర్దేశింపబడినది. ఈ సంపూర్ణ జగత్కి కారణము ఆ సర్వజ్ఞత్వాది గుణములు గల పరమేశ్వరుడు అని చెప్తారు. ప్రధానంలో కానీ జీవుల్లో కానీ ఆ గుణములు లేవు. జీవుడు తన గురించి తాను తెలుసుకోలేడు. దానికన్నా అధ్వానం ప్రధానం. జడం అదేం తెలుసుకుంటుంది? ఇచ్చట పూర్వపక్షములో ప్రధానము లేక జీవుని ధ్యానం, సిద్ధాంతంలో నిర్విశేష బ్రహ్మజ్ఞానం అని ఫలభేదము. ఏ విశేషము లేనటువంటి బ్రహ్మ అంటే నిరాకార నిర్గుణం, మాయాతీతము, దాని ధ్యానం చేస్తాడు. ఎత్తద్ అదృశ్యం, అదృశ్యత్వాది గుణములు గల పరమాత్మే భూతయోని. అంటే ఇంద్రియాలతో దాన్ని చూడలేము. కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ దాంతో చూడలేము, వాటితో చూడలేము. పరమాత్మ ధర్మంలో చెప్పబడటం వలన పరమాత్మ ధర్మంలో ఏంటి? సర్వజ్ఞ సర్వవిత్ అని చెప్తారు. సకల పదార్థాలు జ్ఞాన సంపన్నుడు, వాని సామాన్యంగా సర్వజ్ఞుడు. అదే జ్ఞానం విశేషంగా సర్వవిత్ అంది. అంటే సామాన్య జ్ఞానం ఉంది, పర్టికులర్. ఒక పురుగు ఇది ఎలా పోతుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా చేస్తుంది, ఎవడు దీన్ని చంపుతాడు, ఇది కూడా, ఈ జ్ఞానం కూడా వాడికి ఉంటుంది, నీకు ఉండదు. నీకు నీ గురించే తెలియదు, ఇంకా పక్కవాడి గురించి నీకేం తెలుస్తుంది? నువ్వు మరి ఆ జీవుడు ఎలాగవుతాడు? అందుకని పరమాత్మ అన్నింటి యొక్క సామాన్య విశేష జ్ఞానం కలవాలి. సర్వజ్ఞ సర్వవిత్ అనేది అచేతమైన ప్రధానత కానీ పరిచ్ఛిన్నమైన జీవనిందు కానీ సర్వజ్ఞత్వాలు సంభవము కాదు. జడ ప్రధానమునందు అంతఃకరణమును పరిచ్ఛిన్న పాలగల జీవుని యందు సర్వజ్ఞాతి గుణములు సంభవమే లేనప్పుడు జడ ప్రధానంలో మనసు లేదు. ఈ పరిచ్ఛిన్న ఉపాధి జీవుడిలో. అందుకని ఈ పరిచ్ఛిన్న ఉపాధి ఉన్న మూలాన జీవుడు కానీ జడ ప్రధానం కానీ ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని భూతాలకి కారణము కాజాలదు. ఎందుకంటే ముందే చెప్పాడు ఏమిటి? ఇచ్ఛ. ఈ క్షణము ఇచ్ఛ జడంలో ఉండదురా బాబు అని ముందే చెప్పాడు. అయినా వాడు వదిలిపెట్టాడు. సర్కస్లో బఫూన్ ఉంటాడు, వాడు దెబ్బలు తగులుతూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాడు. అలాగే వీడును ఈ శాంతివాడు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వస్తూ ఉంటాడు. అందుకని వీడు ఎందుకంటే ముఖ్యము, ప్రధానములుడు. అంతఃకరణ పరిచయం బాగా చేస్తాను. యథోర్ణాపి సృజ్రే గృహతే చ యథా పృథివ్యాం ఔషధే సంభవంతి యథా సత పురుషాత్ కేశలోమాని తథా అక్షర సంభవతి విశ్వం. పూర్ణనాభి అంటే సాలెపురుగు. అది తన నోటి నుంచే ఆ గూడుని బయటకు తీస్తుంది, అల్లుతుంది. ఒక్కొక్కసారి మళ్ళీ అది గూడు అల్లేటప్పుడు పట్టుకుంటే మళ్ళీ ఆ గూడు తాడుని కూడా తనలోనే లోపల మింగేస్తుంది. సృజతే గ్రహణతే, సృష్టి చేస్తుంది, అప్పుడప్పుడు గ్రహిస్తూను. యథా పృథివ్యాం ఓషధే సంభవంతి. ఓషధి వనస్పతులు, ఓషధులు బియ్యము, గోధుమలు, ఎవలు ఇలాంటివి ఓషధి. భిక్షౌషధం పొందుతామంటారు. అందుకని భిక్షరూపం, ఈ భిక్షరూపమైన ఓషధులని మందులాగా తినాలి. మందు తిని ఈ
రోగాన్ని పోగొట్టుకున్నట్టుగా ఇవి తిని ఈ శరీరాన్ని కాపాడుకోవాలని. భిక్షౌషధం భుజ్యతాం యథా సత పురుషాత్ కేశలోమాన్. చచ్చిన వాడి శరీరం నుంచి వెంట్రుకలు తరగవు, గోళ్ళు తరగవు. అందుకని ఏంటన్నాడు, సతా పురుష, బతికున్న పురుషుడి నుంచి ఎలాగైతే తల మీద వెంట్రుకలు, శరీరం మీద వెంట్రుకలు పెరుగుతున్నాయో ఆ విధంగానే ఆ అక్షరమైనటువంటి పరమాత్మ సంభవతి విశ్వం అంటే అన్ని చోట్ల చైతన్యం ఉంది. చాలా పెరుగుతున్న దేహం నుండి తానే దారును సృజించి మళ్ళీ తనైందే ముచ్చుకున్నట్లు, భూమి నుండి ఓషధ వనస్పతులు పుట్టినట్లు, జీవించిన పురుషుని నుండి తల మీద కేశములు, దేహంపై రోములు పుట్టినట్లు, అక్షరతత్వం నుండి సంపూర్ణ విశ్వము ఉత్పన్నమవుతున్నది. చాలా పెరుగు దృష్టాంతం చూసిన ద్రాష్టాంతము జడమని తోచున్నది. చాలా పెరుగు జడదేహం నుండి దారం ఉత్పన్నమవుతున్నది చెప్పుడు సరికాదు. చాలా పెరుగు దేహం జడం కదా అంటే సరికాదు. దృష్టాంత దాష్టాంతం అత్యంత సామ్యం ఉండటం ఏమీ లేదు. రెండు ఒకటేలాగా ఉండాలి. దృష్టాంతము ద్రాష్టాంతము దేని గురించి చెప్తున్నాము రెండు ఒకటేలాగానే నియమం లేదు. అత్యంత సామ్యం ఉన్న దృష్టాంత దాష్టాంత భావమే లేదు. రెండు ఒకటేలాగా ఉంటే ఈ భావమే రాదు. దృష్టాంత దాష్టాంతం చంద్రముఖి అన్నప్పుడు చంద్రబింబలో కళ్ళు ముక్కు కనపడవు. అలాగే చంద్రముఖి అంటారు, ఆ చంద్రుడు లాంటి ముఖం ఉన్న స్త్రీ అని. దృష్టాంతం అనుకూల విషయంలో సమత్వం చెప్తా. ఆహ్లాదకరం చంద్రుని చూస్తే ఎలాగా సంతోషం వస్తుందో అలాగా. అందువల్ల ద్రష్టృత్వాది గుణముల పరమేశ్వరుడే భూతములకు కారణము. ద్రష్టృత్వము, అగ్రాహ్యము ఇలాంటి గుణాలు ఉన్నటువంటి పరమేశ్వరుడే భూతయోని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం